హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ పేజ్కి ఒక ఇమేజ్ ఏ విధంగా యాడ్ చేయొచ్చో ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా ఆర్ ప్రాజెక్ట్స్ లాంటివి డెవలప్ చేద్దాం అనుకుంటున్నా, ఒక వర్కింగ్ డైరెక్టరీ అనేది చూస్ చేసుకోవాలండి. అసలు వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటి, ఈ సిడబ్ల్యూడి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎట్లా చూస్ చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. సో చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే డెస్క్టాప్ మీదే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అయితే క్రియేట్ చేసి డెస్క్టాప్ మీద ప్రాక్టీస్ చేస్తారు. సో అట్లా అయితే చేయకండి. సమ్ టైమ్స్ మీకు ఫైల్స్ అనేవి నాట్ ఫౌండ్ అని చెప్పి వస్తుందన్నమాట. ఒక వర్కింగ్ డైరెక్టరీ అయితే చూస్ చేసుకోండి. సో వర్కింగ్ డైరెక్టరీ ఎట్లా చూస్ చేసుకోవాలంటే, ఇక్కడ దిస్ పీసీ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదండి, దిస్ పీసీ క్లిక్ చేస్తే మీకు కొన్ని పార్టీషన్స్ కనిపిస్తాయి. విండోస్ సి, విండోస్ డి, విండోస్ సి, విండోస్ ఎఫ్. ఇట్లా పార్టీషన్స్ ఉంటే ఓకే. ఒకవేళ పార్టీషన్స్ లేకపోయినా ఇట్లా విండోస్ సి కనిపిస్తే కనుక విండోస్ సి డైరెక్టరీ అయితే చూస్ చేసుకోండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ సిలో వాసు అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నానండి. లైక్ హెచ్టిఎంఎల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి హెచ్టిఎంఎల్ శాంపిల్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఫోల్డర్ క్రియేషన్లో కూడా ఎక్కడ స్పేసెస్ ఇవ్వలేదండి. స్పేసెస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇవ్వలేదు నేను. ఓకేనా? ఇది నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ సిడబ్ల్యూడి. ఇక్కడే నేను హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఫైల్స్, ఫోల్డర్స్, ఇమేజెస్, స్టైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి నేనైతే ప్రాక్టీస్ చేస్తాను. ఓకేనా? సో వన్స్ మీరు ఒక వర్కింగ్ డైరెక్టరీ చూస్ చేసుకున్న తర్వాత లైక్ మీరు హెచ్టిఎంఎల్ పేజెస్ అనేవి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో క్రియేట్ చేయొచ్చు, విఎస్ కోడ్లో క్రియేట్ చేయొచ్చు. సో మీరు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎట్లయినా క్రియేట్ చేయొచ్చు. డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్ అయితే ఉండాలి. ఓకే, నేనేం చేస్తున్నానంటే విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నానండి. విజువల్ స్టూడియో కోడ్ ఇది నా ఎడిటర్. ఇది నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ నా ఫైల్ అని కనిపిస్తుంది, గమనించారా? టాప్ లెఫ్ట్ సైడ్ నా ఫైల్ అని, ఫైల్ క్లిక్ చేయండి. ఓకేనా? ఫైల్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఫోల్డర్, ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ప్రతిసారి ఇట్లాగే చేయాలండి, ప్రతిసారి ఇట్లాగే చేయాలి. ఓకేనా? మీరు వర్క్ చేసుకున్న తర్వాత విఎస్ కోడ్ సిస్టమ్ షట్ డౌన్ చేసేసిన తర్వాత కూడా మీరు మెల్లి ఆ ప్రాజెక్ట్స్ మీద కానీ ప్రాక్టీస్ ఫైల్స్ మీద కానీ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ప్రొసీజర్. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తారు, ఫైల్ క్లిక్ చేస్తారు, ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తారు, మీ వర్కింగ్ డైరెక్టరీ చూస్ చేసుకుంటారు. వర్కింగ్ డైరెక్టరీ ఏదండి? హెచ్టిఎంఎల్ శాంపిల్. ఇది నా వర్కింగ్ డైరెక్టరీ. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుందండి హెచ్టిఎంఎల్ శాంపిల్ అని చెప్పి. ఇది నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది నా ఫోల్డర్. ఇది నా ఫోల్డర్ అండి. ఈ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, హెచ్టిఎంఎల్ ఫైల్. లైక్ శాంపిల్ డాట్ హెచ్టిఎంఎల్. శాంపిల్ డాట్ హెచ్టిఎంఎల్. డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది నా హెచ్టిఎంఎల్ ఫైల్. ఓకేనా? సో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డాక్యుమెంట్ టైప్ ఓపెన్ చేస్తున్నానండి. ఓకేనా? ఇది బాయిలర్ ప్లేట్ అంటారు దీన్ని. ఓకేనా? ఈ డాక్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ హెడ్ బాడీ, బాడీ క్లోజ్, హెడ్ క్లోజ్, ఇవి దీని ఎంటైర్ దీన్ని ఏమని పిలుస్తారంటే బాయిలర్ ప్లేట్ అంటారండి. ఓకేనా? బాయిలర్ ప్లేట్. సో ఇక్కడ మనం కోడ్ అయితే రాసుకుంటామండి. సో కోడ్ ఏ విధంగా రాసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాం. ఒక ఇమేజ్ని మీరు యాడ్ చేయాలి అనుకుంటే దానికి ఇమేజ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తారండి. ఓకేనా? ఇమేజ్ ట్యాగ్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెచ్1 హెచ్2 ట్యాగ్ అయితే తీసుకుంటున్నా. హెచ్2 ట్యాగ్లో ఒక శాంపిల్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నా. శాంపిల్ ఇమేజ్ బిలో, శాంపిల్ ఇమేజ్ బిలో. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇమేజ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ యాట్రిబ్యూట్ వచ్చేసరికి సోర్స్ యాట్రిబ్యూట్. సోర్స్ యాట్రిబ్యూట్, ఇమేజ్ ట్యాగ్ సోర్స్ యాట్రిబ్యూట్. ఆల్టర్నేటివ్, ఒకవేళ ఆ పర్టికులర్ ఇమేజ్ లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయ్యే విధంగా ఇమేజ్ నాట్ ఫౌండ్ అనో ఒక ఒక ఏదైనా ఒక డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఈ పర్టికులర్
ఇమేజ్ ట్యాగ్కి స్టైల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. విడ్త్ అనేది 300 తీసుకుంటున్నా, అండ్ హైట్ అనేది ఒక 300 తీసుకుంటున్నా. 300 విత్ ఒక 200 హైట్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ ఓపెన్ చేసిన ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాలి. చాలా మంది క్లోజ్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా చేయకండి, క్లోజ్ చేయండి. ఓకే, ఇక్కడ సోర్స్లో మన ఇమేజ్ అనేది ప్లేస్ చేస్తామండి. ఓకేనా, ఈ వర్కింగ్ డైరెక్టరీలోనే ఉండాలి ఇమేజ్ అనేది కూడా. ఒక శాంపిల్ ఇమేజ్ అనేది నేను నా వర్కింగ్ డైరెక్టరీలో పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ప్రజెంట్ అయితే ఇది నా వర్కింగ్ డైరెక్టరీ. ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసా శాంపిల్. సో ఈ వర్కింగ్ డైరెక్టరీలోనే ఇమేజ్ కూడా ఉండాలి. ఒక ఇమేజ్ శాంపిల్ ఇమేజ్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను చూడండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఒక శాంపిల్ ఇమేజ్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేశానండి. ఇమేజ్ నేమ్ చూడండి, పైథాన్ లైఫ్ అని చెప్పి ఇచ్చా. ఇమేజ్ ఒక నేమ్, ఎక్కడ స్పేసెస్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇమేజ్ ఫార్మెట్ కూడా మనకి తెలియాలి. అది జేపెగ్ ఫార్మెటా, పిఎన్జి ఫార్మెటా, ఆ ఫార్మెట్స్ కూడా మనకి తెలియాలండి. ఓకేనా, జేపెగ్ ఫార్మెట్ ఇమేజ్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ అగైన్ విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీ అందరికి విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ పైథాన్ లైఫ్ డాట్ జేపెగ్ ఇమేజ్ అయితే ఇక్కడ నాకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ నేమ్ని కాపీ చేసుకుంటున్నా విత్ ఎక్స్టెన్షన్తో సహా. ఓకేనా, ఇక్కడ చూడండి అవుట్పుట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ, పైథాన్ లైఫ్ డాట్ జేపీజీ. ఇదే వర్కింగ్ డైరెక్టరీలో నా హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది, ఇదే వర్కింగ్ డైరెక్టరీలో నా శాంపిల్ ఇమేజ్ కూడా ఉంది. అండ్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చా, పైథాన్ లైఫ్ డాట్ జేపీజే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ నా ఎక్స్టెన్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఎక్స్టెన్షన్స్లో ఏం చేస్తారంటే ప్రివ్యూ అని చెప్పి టైప్ చేయండి, ప్రివ్యూ. ఓకేనా, ప్రివ్యూ అని టైప్ చేస్తే కొన్ని మనకి ప్రివ్యూస్ కనిపిస్తే, లైవ్ ప్రివ్యూ ఇది ఇన్స్టాల్ చేయండి. లైవ్ ప్రివ్యూ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, సమ్ అరౌండ్ 8 lakhs, 89 lakhs ఎంతమంది ఉన్నారు. సో ఇది చూడండి, ఈ ఎక్స్టెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది స్క్రిప్ట్ అంటారండి, దీని ఎంటైర్ స్క్రిప్ట్ అంటారు. రైట్ క్లిక్ చేయండి, స్క్రిప్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎక్కడ రైట్ క్లిక్ చేసినా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ షో ప్రివ్యూ కనిపిస్తుంది చూసారా, షో ప్రివ్యూ కనిపిస్తుంది కదండి. షో ప్రివ్యూ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది, శాంపిల్ ఇమేజ్ బిలో చూసారా, శాంపిల్ ఇమేజ్ బిలో పైథాన్ లైఫ్, శాంపిల్ ఇమేజ్ బిలో పైథాన్ లైఫ్ నా ఇమేజ్ కూడా కనిపిస్తుంది. సైజ్ కావాలంటే సైజ్ మార్చుకోవచ్చు. ఓకేనా, ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయాలన్నా కూడా ఇమేజ్కి స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు, దానికి మీకు సిఎస్ఎస్ రావాలి. ఓకే, సో ఈ విధంగా ఒక ఇమేజ్ని హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే యాడ్ చేస్తారు. ఏ ఇమేజ్ని, లోకల్ స్టోరేజ్లో ఉన్న ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నారండి. ఓకేనా, లోకల్ స్టోరేజ్లో ఉన్న ఇమేజ్ని యాడ్ చేస్తున్నారు. అట్లా కాదు, నాకు ఆన్లైన్లో ఒక ఇమేజ్ని యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చండి. ఆన్లైన్లో ఉన్న ఇమేజ్ని కూడా యాడ్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. నా లోకల్ వెబ్ బ్రౌజర్లో నేను ఇమేజెస్ అయితే సెర్చ్ చేశానండి. న్యాచురల్ ఇమేజెస్ జేపెగ్ ఫార్మాట్ అయితే సెర్చ్ చేశాను. ఇక్కడ చాలా ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా, కాపీ ఇమేజ్ లింక్ని కాపీ చేసుకున్నా, విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ సోర్స్లో నేను పేస్ట్ చేస్తున్నానండి. సోర్స్లో పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఆ ఇమేజ్ కనుక ఇక్కడ లేకపోతే కనుక నాట్ ఫౌండ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చేలాగా ఆల్టర్నేటివ్ అయితే పెట్టుకున్నాను. సో ఇమేజ్ లింక్ అయితే కాపీ చేశాను. రైట్ క్లిక్ చేసి షో ప్రివ్యూ క్లిక్ చేస్తాను. సో నాకు ఇమేజ్ అయితే డిస్ప్లే అయింది. ఈ విధంగా ఆన్లైన్లో ఉన్న ఇమేజెస్ అనేవి కూడా మన హెచ్టిఎంఎల్ పేజ్లోకి యాడ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకొక థర్డ్ వే కూడా ఉంది, థర్డ్ వే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజెస్ అని ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఈ హెచ్టిఎంఎల్ ఫోల్డర్లోనే ఇమేజెస్ అని చెప్పి ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. మీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇమేజెస్ అన్ని ఈ ఫోల్డర్లో యాడ్ చేసేయండి. ఎన్ని ఇమేజెస్ అంటే ఉన్నాయో అన్ని ఇమేజెస్ కూడా యాడ్ చేసేయండి. సో అన్ని ఇమేజెస్ యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సోర్స్ మార్చాలి. సోర్స్ ఏ విధంగా మారుస్తారంటే సింపుల్ అండి. లైక్ ఫోల్డర్ నేమ్ ఫస్ట్ ఏం చేస్తారు, ఫోల్డర్ నేమ్ ఇమేజెస్ స్లాష్ పైథాన్ లైఫ్ డాట్ జేపీజీ ఇమేజెస్. ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్లో పైథాన్ లైఫ్ జేపెగ్ అనే ఫార్మాట్ ఉన్న ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నా. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించవచ్చు.
రైట్ క్లిక్ చేసి షో ప్రివ్యూ. ఈ 3 వేస్లో హెచ్టిఎంఎల్ పేజ్కి మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.